హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ నేను ఈ బుక్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ బుక్ కొంతమందికి కొందరికైతే 5th మంత్ 6th మంత్ వచ్చినా కూడా కొంతమంది హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ పచ్చి బుక్ మాకు తెలియదు, మాకు ఇవ్వలేదు, మేము తీసుకోలేదు అట్లా చెప్తుంటారండి. సో అందుకని అట్లీస్ట్ కొంతమందికైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనేది నా ఉద్దేశము. ఈ పచ్చి బుక్ అనేది మనం ఎప్పుడైతే ప్రెగ్నెంట్ మనకి కన్ఫర్మేషన్ వస్తుందో, మనం మన ఏఎన్ఎంస్కి, మన ఏరియా ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి మనం ఇన్ఫామ్ చేయాలండి. మన ఇట్లా పాజిటివ్ వచ్చింది అని చెప్పారంటే వాళ్ళు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేసిన తర్వాత మనకి ఈ కన్ఫర్మేషన్ అంటే ఫాలో బుక్ ఇస్తారనమాట. గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండే ఈ బుక్ ఇస్తారు. సో దీంట్లో మనం ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చండి. అంటే మనకి ఎప్పుడెప్పుడు మన గవర్నమెంట్ నుంచి కొంచెం అమౌంట్ అనేది పడుతుందండి. మనం ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మనం డెలివరీ అయ్యేంత వరకు మనకి మిడిల్లో కొంచెం అమౌంట్ అనేది పడుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. లేదంటే మీరు కామెంట్ చేశారంటే నేను కూడా చదివి చెప్తాను. మీకు తెలుసు అనుకుంటున్నాను ఇన్ఫర్మేషను. సో మీకు ఎవరికన్నా తెలియకపోతే ప్లీజ్ మీ ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎం కానీ ఆ ఏరియాలో ఉంటారు కదా, వాళ్ళకి కంపల్సరీగా మీరు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయాలండి పాజిటివ్ వచ్చిన వెంటనే. అప్పుడే వాళ్ళు మీకు దీంట్లో RCHID అవి అనేదంతా ఉంటుంది, అది క్రియేట్ చేస్తే మీకు స్కానింగ్స్ అవన్నీ కూడా మొత్తం ఫ్రీగా ఉంటాయండి గవర్నమెంట్ హాస్పిటల్లో. సో మీరు కంపల్సరీగా ఆ ట్యాబ్లెట్స్ కానీ స్కానింగ్లు అవన్నీ కూడా ఏమన్నా ఇబ్బంది ఉన్న, బిడ్డకి ఏమైనా ఇబ్బంది ఉన్నా, తల్లికి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా అవన్నీ మనకి ముందుగానే ఎర్లీ డిటెక్ట్ చేసుకొని దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ డెలివరీకి చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ.